And today we are going to discuss about a very important and very simple chapter. In lengthwise it may not be a big one, but in conceptual it needs some more clarity. So I tried my best to give some illustrations in the PPTs. So in this chapter we are going to discuss about the musculoskeletal system. So why we have combined both muscles as well as skeleton means muscles are they need skeleton or the bone for their contraction. So muscle cannot contract on itself. So it needs some support. Especially I am talking about the skeletal muscles. A recap: 3 types of muscles that we have discussed in your first year. So one is called the skeletal muscle, or striated muscle, or voluntary muscle. Second one is involuntary muscle, smooth muscle, or visceral muscle. And third one is heart muscles. సో ఫస్ట్ ఇయర్ లో మనం చెప్పుకున్నాం కదండి 3 రకాలైనటువంటి తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారండి? ఉన్నాం సార్. మనం ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం 3 రకాలైనటువంటి కండరాలు ఉంటాయండి. అవి ఏంటంటే నియంత్రిత కండరాలు, లేదా అస్థి కండరాలు, లేదా రేఖిత కండరాలు అని చెప్పుకున్నాం. అలాగే అరేఖిత కండరాలు, లేదా అంతరంగ కండరాలు, లేదా నునుపు కండరాలు అని చెప్పుకున్నాం. మూడవది హృదయ కండరాలు. సో ఈ రోజు క్లాస్ లో మనం చెప్పుకునేటువంటిది మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్, కండర అస్థిపంజర వ్యవస్థ అన్నాం. అంటే కండర వ్యవస్థ గురించి చెప్పుకుంటూ అస్థిపంజర వ్యవస్థ గురించి కూడా చెప్తాం అన్నమాట. 2 కలిసే ఉంటాయి. అండ్ నేను చెప్పేటువంటి ఈ క్లాస్ లో మనం చెప్పే స్ట్రక్చర్ రేఖిత కండరం యొక్క స్ట్రక్చర్ అండి. రేఖిత కండరం యొక్క నిర్మాణం గురించి చెప్పుకుంటాం. మనం ఇందాకే చెప్పుకున్నాం, రేఖిత కండరము ఎప్పుడు కూడా ఒక ఎముకకి అటాచ్ అయి ఉంటుంది. ఎందుకంటే కండరంకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విధి ఏంటంటే సంకోచించటము. సంకోచించటము దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. అలాగే ఎక్సైటబిలిటీ అంటే ప్రేరణ అనేటువంటిది కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రోజు క్లాస్ లో మనము కండరం యొక్క నిర్మాణం గురించి చాలా సూక్ష్మ స్థాయిలో నేర్చుకోవాలి. ఎందుకు మనం చెప్పుకున్నాం అనాటమీ, అలాగే ఫిజియాలజీ. అంతర్నిర్మాణ శాస్త్రం చదివితేనే, అర్థం చేసుకుంటేనే మనము శరీర ధర్మ శాస్త్రం అర్థమవుతుంది. సో ఈ రోజు క్లాస్ లో మనం స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ చదువుతాము. అలాగే దాని యొక్క స్ట్రక్చర్ కూడా మనం అట్ అల్ట్రా లెవెల్, అంటే చాలా సూక్ష్మ స్థాయిలో చదువుతాము. ఆ నెక్స్ట్ క్లాస్ లో మనం దీని యొక్క సంకోచం ఎలా జరుగుతుంది అనేటువంటి చూద్దాము. సో దీనికంటే కూడా ముందుగా మనం అసలు కండరం ఎలా ఉపయోగపడుతుంది, కండరం యొక్క పని ఏమిటి? సంకోచించడం. అసలు దేనికి సంకోచించాలి? కదలికలు. కదలికలు అంటే ఏమిటి? గమనం అంటే ఏమిటి? ఏమైనా తేడా ఉందా? కదలికలు అంటే ఏంటి? మూమెంట్స్, లోకోమోషన్. సో మూమెంట్స్ అంటే ఏంటండి? ఇఫ్ యూ కెన్ సీ మీ, ఐఎమ్ మూవింగ్ మై హెడ్, ఐఎమ్ waving my hand. So all these are called movements. So any change in the position of the body parts can be termed as movement. But in case if I walk around, if I go from one place to another place, I use my muscles at higher levels. So those type of movements which changes the position of the body are called locomotor or locomotory movements. కదలికలు వేరు, గమనం వేరు. కదలికలు అంటే శరీరంలో ఉండేటువంటి భాగాల యొక్క స్థానంలో మార్పు. అంటే నేను నా తల ఊపుతున్నాను, చేతులు ఊపుతున్నాను, మెడ ఊపుతున్నాను. చెప్పండి అమ్మా. సార్ మీటింగ్ కట్ అయిపోతుంది సార్. నాకు ఈ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. చూడది నీ నెట్ స్పీడ్ ఎంత ఉందో చూసుకోండి, లేదంటే సిగ్నల్ వచ్చే చోటు చూడు.
మిగతా వాళ్ళందరికి బానే ఉందమ్మా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ సార్. ఆచార్యనా? ఎస్ సార్, ఆచార్య. ఆచారి, నీ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వీడియో ఆఫ్ చేసుకోండి. మీరు ఎవరైనా కూడా వీడియో ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ బ్యాండ్ విడ్త్ తీసుకుంటుంది, మీకు వాయిస్ అవి కట్ అవుతాయి. అందువల్ల మీ వీడియో కట్ చేసి పెట్టుకోండి, మీ ఆడియోలు కట్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు కొంచెం సిగ్నల్ బాగా వచ్చే చోట కూర్చోండి. మీకు కనెక్షన్ లాస్ట్ అని వస్తుంది సార్. మీదే ప్రాబ్లం అది. ఇక్కడ నా బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది తెలుసా? 100 Mbps స్పీడ్ నాది. మీరు కావాలనుకుంటే స్పీడ్ టెస్ట్ .net అని ఒకటి ఉంటుందమ్మా, గూగుల్లో సెర్చ్ చేస్తే స్పీడ్ టెస్ట్ .net అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. అనిపిస్తుందండి స్క్రీన్? ఎస్ సార్. ఇదిగోండి, ఇలా స్పీడ్ టెస్ట్ .net అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకొని చూడండి ఒకసారి. ఇక్కడ గో అని వస్తుంది, దాని మీద టెస్ట్ చెక్ చేయండి, దాని మీద ఓకే చేయండి. మీ స్పీడ్ ఎంత ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. క్లాస్ బిగిన్ అయ్యే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత స్పీడ్ ఉంది ఏంటంటే. డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ రెండు ఉంటాయి. ఇదిగోండి డౌన్లోడ్ అండ్ అప్లోడ్. ఈ డౌన్లోడ్ స్పీడ్ మనకి ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత బాగా వస్తుంది అనమాట. చూద్దాం. ఆచార్య అన్నాడు కదా, ఒకవేళ నా స్పీడ్ ఏమన్నా ప్రాబ్లం ఏమో, కట్ అవుతుంది అంటున్నాడు. ఎంత ఉంది ఆచార్య? నియర్లీ 100 వస్తుంది సార్. ఎస్, 95, 94 దాకా వస్తుంది. 91.9 సో 92 Mbps స్పీడ్. బహుశా మీ మొబైల్ ఎవరికి అంత ఉండదు. అప్లోడింగ్ స్పీడ్ కూడా చూడండి ఎంత ఉందో. నాది 40 ఉంది సార్, నేను కొడుతున్నా. 40 ఉంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు నాకు తెలిసి. 40 ఉంటే బాగుంది. ఇందాడదా కట్ అయిపోయింది సార్, ఇప్పుడు బాగానే వస్తుంది. మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటది, దాని గురించి వరీ కావద్దు. ఓకేనా? ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే నాకు చెప్పండి, రికార్డెడ్ వీడియో పంపిస్తాను. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? సో క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయకండి, ఫ్లో అంతా పోతుంది. సో కదలికలు, గమనము. సో ఈ రెండిటి యొక్క భేదం ఏంటి? కదలికల్లో కేవలం శరీర భాగాల యొక్క స్థానంలో మాత్రమే మార్పు ఉంటుంది, కానీ గమనంలో ఏం జరుగుతుంది? శరీరం యొక్క మొత్తం స్థానంలో మార్పు అనేటువంటి గమనిస్తాం. సో ది చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ is different in case of locomotion, but only the position of the body parts is changed in case of movements. So movements and locomotion. So movements are very restricted and very localized, and movements are very far or even bigger. So let us see. అందరూ మ్యూట్ చేసుకోండి అందరూ.
So this is all about I am talking about the movements. So these are the movements. In the movements, there is only change in the position of the body parts. Whereas in case of locomotor movements, change in the place or location of a particular person or animal or whatever. So movements are very small when compared to these locomotor movements. And for this kind of movements, we need the help of muscles. For example, in case of locomotion movements, there are three types of movements. One is called amoeboid movement. We discussed in our first year. The amoeba moves with the help of the pseudopodia, and even certain cells like macrophages also show this kind of amoeboid movement, and they are phagocytic in nature. And ciliary movements, with the help of cilia, the paramecium like animals move from one place to another place. And this kind of ciliary movement can also be seen in case of ciliary epithelium. For example, in brain, there are certain ventricles where the inner lining of these ventricles is lined by ciliary epithelium, and the cilia present in the epithelium will cause the movement of cerebrospinal fluid present in the ventricles of the brain. And third one is muscular movement. And for this muscular movement, the muscles, the skeleton, as well as neural or nerve tissue, all these three must have a good coordination. For example, if I have to raise my hand or if I have to hold my pen, it's not the muscles only doing this work. The bones are working, the nervous tissue is also working. Or if I'm talking something else, it's not that my muscles of the tongue itself working. There are some other neural coordination is also there. Some skeletal muscles are used for this purpose. So muscular movements, we need muscles, skeleton, as well as neural coordination. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, లోకోమోటర్ మూమెంట్స్ లో అంటే గమన కదలికల్లో మనం చూస్తే శరీరం యొక్క స్థానంలో మార్పు ఒకటి ఉంటుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తున్నాం అనుకోండి, సో దాన్ని మనం ఏం చెప్తామంటే గమన కదలికలు అంటాం. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి అమీబాయిడ్ గమనము. అమీబా లాంటి జీవుల్లో మనం చూసాము, అమీబా మిథ్యాపాదాల సహాయంతో ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ అవుతుంది. కేవలం అమీబానే కాకుండా కొన్ని రకాలైనటువంటి భక్షక కణాలు, మ్యాక్రోఫేజెస్ ఇలాంటి కణాలు కూడా ఏం చేస్తాయంటే అమీబాయిడ్ గమనం ద్వారా శరీరంలో భక్షణ క్రియని పూర్తి చేస్తాయి. సీలియరీ ఎపిథీలియం లేదా శైలికామయ గమనం, దీంట్లో మనం చూసాము శైలికలు ఉన్నటువంటి జీవులు పారమీషియము, యూగ్లినా ఏ రకంగా గమనం చేశాయో, అలాగే మన శరీరంలో కూడా కొన్ని చోట్ల శైలికామయ ఉపకళ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెదడు యొక్క కోష్టకాలు, మెదడు లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశం అంతా కూడా మస్తిష్క మేరుద్రవం ద్వారా నింపబడి ఉంటుంది. ఈ మస్తిష్క మేరుద్రవంలో కదలికలన్నీ కూడా ఆ కోటరాల్లో ఉండేటువంటి లోపల వైపు ఉండేటువంటి శైలికామయ ఉపకళలో ఉండేటువంటి శైలికలు మూవ్ అవటం వల్ల మనకి ఈ మస్తిష్క మేరుద్రవం యొక్క గమనం అనేటువంటి జరుగుతుంది. సో ఈ రకంగా శైలికలతో కూడినటువంటి గమనం కూడా మనం చూడొచ్చు. ఇక మూడవది కండ్రగమనం. ఇది ఇక్కడ కండ్రగమనం మాత్రమే జరగదండి. కండ్రగమనం జరగాలి అంటే ఒకవైపు కండరాలు, అలాగే అస్థిపంజర వ్యవస్థ, అలాగే నాడీ వ్యవస్థ, ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి ఈ కండ్రగమనం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పరిగెత్తాము, దూకుతాము, గెంతుతాము, మాట్లాడుతూ ఉంటాము, వీటన్నిటికీ వెనకాతల ఈ మూడు వ్యవస్థల యొక్క ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి, అనుసంధానించుకుని పనిచేస్తాయి అనమాట. సో ఇది మనం చెప్పుకునేటువంటి. సో నెక్స్ట్ వన్ ఈజ్ మజిల్. మనం మజిల్ లో రకాలైతే చూసాము లాస్ట్ క్లాస్ లో.
అంతకుముందు ఫస్ట్ ఇయర్ లో మనం చూసాము 3 రకాలైనటువంటి కండరాల గురించి ఇందాక కూడా చెప్పాను. 3 రకాలు: అస్థి కండరాలు, నునుపు కండరాలు, అలాగే విధంగా హృదయ కండరాలు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కండరం ఏంటంటే రేగిత కండరం యొక్క నిర్మాణం గురించి చెప్పుకుంటాం. సో దీంట్లో మనం చూసినట్లయితే ఒక కండరాన్ని కనుక మనం కట్ చేసి చూస్తే దీని లోపల అనేకమైనటువంటి ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే ఫాసికిల్స్ అంటాం. ఇది ఈ రౌండ్ గా ఉంది చూసారా, ఇది కండరము. ఈ కండరం లోపల చూస్తే అనేకమైనటువంటి ఫాసికిల్స్ లేదా కండర కట్టలు అంటాం. సో కండర కట్టలు లేదా ఫాసికిల్స్. ఈ ఫాసికిల్స్ లోపల మళ్ళీ మనం చూసినట్లయితే మళ్ళీ చిన్న చిన్న నిర్మాణాలు కనిపిస్తున్నాయి. వీటిని మనం ఏం చెప్తామంటే మజిల్ ఫైబర్స్ లేదా కండర తంతువులు అంటాం. ఈ కండర తంతువులు అనేటువంటివి మనం కండర కణానికి ఈక్వల్ అన్నమాట. సో ఒక కండరాన్ని మనం కట్ చేసి చూస్తే లోపల అనేకమైనటువంటి కండర కట్టలు లేదా ఫాసికిల్స్ అనేటువంటి. సో ఇఫ్ ఎ మజిల్ ఇస్ డిసెక్టెడ్ యూ కెన్ సీ various bundles of fascicles, and these fascicles are covered by some kind of connective tissue, hence these are called fascicles. Inside these fascicles there are small structures, and these are called muscle fibers, and these are nothing but muscle cells. ఇవి కండర కణాలు అంటాము. వాటిని మనం ఏం చెప్తామంటే తంతువులు అంటాం. ఎందుకంటే ఫైబర్స్ పొడవుగా ఉంటాయి, స్తూపాకారంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ తంతువు లోపల కూడా మనం చూస్తే ఇక్కడ చూడండి, నేను గ్రీన్ కలర్ లో వేస్తున్నాను. వాటిని మనం ఏం చెప్తామంటే మయోఫైబ్రిల్స్ ఆర్ మయోఫిలమెంట్స్ లేదా కండర సూక్ష్మ తంతువులు అంటాం. సో ఇది మనం చేసింది ఏంటండి, ట్రాన్స్ఫర్ సెక్షన్. ఇది సో TS అన్నమాట ఇది. సో ఇఫ్ యు డివైడ్ ఎ మజిల్, it consists of various fascicles, and inside these fascicles there are muscle fibers, and these are nothing but the actual muscle cells. But if we dissect this muscle cell or muscle fibers, you can find a small parallel fibers which called myofibrils or myofilaments. ఒకసారి ఇది అర్థం కావాలంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇఫ్ యు సీ ది డయాగ్రామ్, సో దిస్ ఈస్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ఎ skeletal muscle. Why we call it as a skeletal muscle? Because these are attached to the bone. So if you dissect this one, so this is a muscle. If you dissect this one, these are the fascia, and inside the fascia you can see the muscle fibers. So this is a fasciculus. This is a fasciculus. Inside the fasciculus, these are muscle fibers. So this is a muscle. Inside the muscle, there are fasciculus. Inside the fascicles, these are muscle fibers. Inside these muscle fibers, these are myofibers. So muscle can be divided into fasciculus. Fasciculus is again divided into muscle fibers, which is nothing but muscle tissue, muscle cell. If you see this muscle fiber, there are various types of cells which are various types of parallel small fibers. These are called myofibrils. And if you can see, there is an alternate dark and light bands. So this is a dark band and this is a light band. You see, because of this structure, these are called striated muscles. చూడడానికి ఎలా ఉన్నాయండి, గీతలు గీతలుగా ఉన్నాయి. అందుకనే వీటిని ఏమన్నామండి, రేఖిత కండరాలు అన్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక రేఖిత కండరం లేదా అస్థి కండరాన్ని కనుక మనం డివైడ్ చేస్తే అనేకమైనటువంటి కండర కట్టలు ఉంటాయి, ఫాసికిల్స్ ఉంటాయి. సో మజిల్ లోపల చూస్తే మనకి అనేకమైనటువంటి కండర కట్టలు ఉంటాయి. ఈ కండర కట్టలను కనుక మనం చూస్తే దీంట్లో కూడా మళ్ళీ స్తూపాకారంగా ఉంటాయి. వీటిని మనం ఏం చెప్తామంటే మజిల్ ఫైబర్స్ లేదా కండర తంతువులు లేదా కండర కణాలు అంటాం.
వీటి లోపల ప్రతి కణం లోపల ప్రతి కండర తంతువు లోపల మళ్ళీ మనకి స్తూపాకారంగా ఉండేటువంటి తంతువులు ఉన్నాయండి. వీటిని మనం ఏం చెప్పామంటే మయోఫైబ్రిల్స్ లేదా కండర సూక్ష్మ తంతువులు అంటాం. మయోఫైబ్రిల్స్ అనొచ్చండి, లేదా మయో ఫిలమెంట్స్ అని కూడా అనొచ్చు. సో వీటిలో చూస్తే మనకి డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా కనిపిస్తాయి కాబట్టి వీటిని మనం ఏం చెప్తామంటే స్ట్రయేటెడ్ మజిల్స్ లేదా రేఖిత కండరాలు అన్నాం. ఇవి కేవలం అస్థి కండరాల యొక్క స్ట్రక్చర్ గురించి మాత్రమే మాట్లాడుతాం. ఐ హోప్ యు అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఒక రేఖిత కండరాన్ని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే, అంటే ఇఫ్ యు ఓపెన్ ఏ మజిల్ ఫైబర్ ఆర్ లోపల ప్యారలల్ గా ఉండేటువంటి వాటిని మనం ఏం చెప్పామండి, దీస్ ఆర్ కాల్డ్ మయోఫైబ్రిల్స్. ఏమన్నా వీటి మయోఫైబ్రిల్స్. ఓకే, so let us go back to our first slide. So the muscles can be divided into fascicles, which again have small muscle fibers. Inside these muscle fibers you can see, inside these muscle fibers you can see myofibrils or myofilaments, kandara sukshma tantuvulu. సో ఇప్పుడు కండర కణం అంటే ఏంటండి, మజిల్ ఫైబర్స్. సో ఇప్పుడు ఒక మజిల్ ఫైబర్ పైన ఉండేటువంటి ప్లాస్మా మెంబ్రేన్, ది ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది మజిల్ ఫైబర్ ఈస్ కాల్డ్ సార్కోలెమ్మా. జస్ట్ లైక్ ప్లాస్మా లెమ్మా ఈస్ కాల్డ్ సార్కోలెమ్మా. అండ్ ది సైటోప్లాజం ఆఫ్ ది మజిల్ ఫైబర్, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ఏ మజిల్ ఫైబర్. సారీ, I'm discussing about the small red color structure. So this is called a muscle fiber. The plasma membrane of the muscle fiber is called sarcolemma. The cytoplasm of the muscle fibers is called sarcoplasm. Endoplasmic reticulum is called sarcoplasmic reticulum. This is a very, very important structure and plays a very crucial role in muscle contraction, because muscle contraction takes place with the help of calcium ions, and without calcium ions there will not be any kind of contraction. So these calcium ions are actually stored in the sarcoplasmic reticulum. And remember, the muscle cells are syncytial. Syncytial means many nuclei will be there. Syncytial means more nuclei per one. Generally we see only one nucleus in one cell. One nucleus will be there. But in case of certain cells, there may be more than 2 nuclei. Such condition is called syncytial. బహుకేంద్రకయుతంగా ఉంటాయి. అయితే మనం చూసాము ఈ మజిల్ ఫైబర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయండి, స్తూపాకారంగా ఉంటాయి కదండి, స్తూపాకారంగా ఉంటాయి. మరి న్యూక్లియస్ ఎలా ఉంటుంది అంటే ఇలా పరదీయ భాగంలో, అంటే ఈ గోడల దగ్గర మాత్రమే న్యూక్లియస్ ఉంటుంది. సో the thing we have to remember is the plasma membrane of a muscle cell or muscle fiber is called sarcolemma, and the cytoplasm is called sarcoplasm. The endoplasmic reticulum is called the sarcoplasmic reticulum, and it plays important role in the storage of calcium ions. And most importantly, the muscle fiber is syncytial in nature, and the nuclei will be placed in the peripheral region. And each muscle fiber will have number of parallelly arranged myofibrils. So if you can see this in the red structure, I have dotted with green color, and for this reason I have written this myofibrils as in green in color. So this is the muscle. These are the fascicles. Inside the fascicle, you can see number of muscle fibers.
And inside the muscle fibers, you can see the small dots, small dotted with green color. These are called myofibers, which are parallelly arranged. So తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఒక కండరాలు మనం ఇందాక డివైడ్ చేసి చూస్తే కండర కట్టలు అనేటువంటివి ఉంటాయి. ఈ కండర కట్టల లోపల మళ్ళీ మనం చూస్తే అనేకమైనటువంటి కండర తంతువులు ఉంటాయి. ఇదే కండర కణం అన్నమాట. కండర తంతువుని మనం ఏం చెప్పొచ్చు అండి, కండర కణము అని చెప్పొచ్చు. సో ఇలాంటి కణాలన్నీ కూడా కలిసి ఒక కండరం అనేటువంటిది ఏర్పడింది. ఇక్కడ చూస్తే ఈ కండర కణాన్ని పైన ఉండేటువంటి ప్లాస్మా త్వచాన్ని మనం ఏం చెప్తామంటే ప్రత్యేకించి దీనికి సార్కోలెమ్మా అంటాం. గుర్తుందా, న్యూరాన్ లో మనం న్యూరీలెమ్మా అన్నాం. అక్కడ ఉండేటువంటి జీవ పదార్థాన్ని న్యూరోప్లాజం అన్నాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏం చెప్తామండి, ప్లాస్మా త్వచాన్ని సార్కోలెమ్మా అంటాము, జీవ పదార్థాన్ని సార్కోప్లాజం అంటాము, అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఇక్కడ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కండర కణము లేదా కండర తంతువు బహుకేంద్రకయుతంగా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి ఈ కణాలన్నీ ఈ కణాల్లో ఈ కండర తంతువుల్లో ఉండేటువంటి కేంద్రకాలన్నీ కూడా పరిధీయ భాగంలో అంటే ఈ గోడకి దగ్గరగా ఉంటాయి. అంటే మధ్యలో లేకుండా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. న్యూక్లియస్ అంతా కూడా పరిధీయ భాగంలో ఉంటాయి. సో బహుకేంద్రకయుతంగా ఉంటుంది. ఎందుకు అంటే పిండ దశలో అనేకమైనటువంటి మయోబ్లాస్ట్ కణాలన్నీ కూడా కలిసి ఒకే కణంగా ఏర్పడతాయి. సో వాటి మధ్య అడ్డుగోడలన్నీ పోతాయి, కానీ కేంద్రకాలు మాత్రం అలాగే ఉండటం వల్ల బహుకేంద్రకయుతంగా ఉంటుంది. అండ్ దీని లోపల ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి తంతువుల్ని మనం ఏం చెప్తాం అంటే కండర సూక్ష్మ తంతువులు అంటాము. ఇవి ఎలా ఉంటాయంటే ఈ న్యూక్లియస్ తో పాటు ఇలా ప్యారలల్ గా అనేకమైనటువంటి కండర తంతువులు అనేటువంటివి ఉన్నాయి. కండర సూక్ష్మ తంతువులు, సారీ. సో ఇది ఈ స్ట్రక్చర్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీటింగ్ కట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి ఇమీడియట్ గా. So next, muscle is a mesodermal in its origin, and it shows three important characters. One is called the excitability and contractility and relaxation. These are the three important characters of a muscle. And if you see the structure of a skeletal muscle, a muscle can be divided into fascicles, and this fascicle is divided into muscle fibers. Inside these muscle fibers, you can see the myofilaments. So these are the three important characters. చూడండి, కండరం అనేటువంటిది మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది. మనకు తెలుసు ప్రాథమిక జనన స్థలాలు 3 ఉంటాయండి: బాహ్యస్థ్వచము, మధ్యస్థ్వచము, అంతఃస్థ్వచము. ప్రతి వ్యవస్థ ఈ 3 త్వచాల నుంచి ఏర్పడుతుంది గ్యాస్ట్రులేషన్ ద్వారా జరిగేటప్పుడు. అందులో భాగంగా కండర వ్యవస్థ అనేటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతుందండి? మధ్యస్థ్వచం నుంచి ఏర్పడుతుంది. కండరము 3 ఇంపార్టెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. అది ఒకటి ప్రేరణశీలత, అంటే ఎక్సైట్ అవుతుంది. అంటే ఒకవేళ నెర్వ్ నుంచి దానికి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఇట్ కెన్ బి, దానికి స్టిమ్యులస్ అనేటువంటిది వస్తుంది. అలాగే సంకోచశీలతం కలిగి ఉంటుంది, అంటే ఇది సంకోచం జరుగుతుంది. అలాగే మళ్ళీ రిలాక్సేషన్, అంటే స్థితిస్థాపకతని లేదా మళ్ళీ మామూలు స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. కండరాల్లో మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, అనేకమైనటువంటి కండర కట్టలు ఉంటాయి, వీటిని ఫాసికల్స్ అంటాము. వీటి లోపల అనేకమైనటువంటి కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి. వీటి లోపల మనం చూస్తే అనేకమైనటువంటి కండర సూక్ష్మ తంతువులు అనేటువంటి ఉంటాయి. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ది స్కెలిటల్ మజిల్ ఫైబర్. కండర తంతువు లోపల మనం ఓపెన్ చేసి చూస్తే, సో యూ కెన్ సీ దిస్